హాయ్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా అని అడగడం కంటే అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అని అడగడం సముచితమేమో. కారణం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది ఆనాటి మాట. మరి నేటి మాట, ఆరోగ్యమే మహాఖరీదు అన్న స్థితికి వచ్చాం. సో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మరి ఇవాల్టి మన ఎపిసోడ్లో బెస్ట్ హెల్త్ ఫర్ బెస్ట్ రెమెడీస్ ఏంటో చూద్దాం. జనరల్ గా మన భారతీయుల ఆహార పానీయాల్లో టీ అంటే తేనీరు ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది కూడా. టీ, కాఫీ తాగనిదే పొద్దు పొడవదు, బొత్తు కూకదు. కానీ కాలానుగుణంగా వచ్చే మార్పులలో రకరకాల ఆరోగ్యకరమైన పానీయాలు రోజువారీ ఆహారంలో చోటు చేసేసుకుంటున్నాయి. మరి గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, ఇలా రకరకాలు. సో మరి వీటితో పాటు మరికొన్ని ఆరోగ్యమైన పానీయాలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెయిట్ లాస్ కోసం చాలా మంది డైట్ చేస్తుంటారు. వీటితో పాటు ప్రోటీన్ డ్రింక్స్ ను వాడుతూ ఉంటారు. మార్కెట్లో వీటి వాల్యూ చాలా ఎక్కువ. కానీ మన పూర్వీకులు శరీరంలో ఉన్న అధిక కొవ్వును తగ్గించడానికి, చర్మ సంరక్షణకు, మలబద్ధకం తగ్గించడానికి అప్పట్లోనే రకరకాల పానీయాలను తయారు చేసేవారు. గత కాలం వారు అలాంటి పానీయాలు తాగి ఐరన్ మ్యాన్ లాగా ఉండేవారట. కాని వాటిని నేడు మరిచిపోయాం. భూమి గుండ్రంగా ఉన్నట్టు మరలా నాటి ఆ పాత రకపు పానీయాలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. ధనియాలు ఔషధ గుణాలు కలిగిన సుగంధ ద్రవ్యాలు. కాసింత చినుకు పడితే వెంటనే ఇంటిలోని పెద్దవారు దగ్గు జలుబు రాకుండా ధనియాల చారు కాచుకునేవారు. మరి నేడు ఒక్క వాన పడితేనే కాదు, ప్రతిరోజు ధనియా పానీయం తాగేవారున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఊబకాయం తగ్గించడంలో ధనియాల పాత్ర ప్రధానం. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించే గుణం ధనియాలలో ఉంది. ధనియాలు రాత్రి వేళల్లో గ్లాస్ నీటిలో నానపెట్టి ఉదయాన్ని పరగడుపున తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. ఇక జీలకర్ర మంచి సువాసన కలిగిన సుగంధ ద్రవ్యం. జీరా లేనిదే వంట ఉండదు అంటే అది మన ఆహారంలో ఎంత ప్రధానమో అర్థం చేసుకోవచ్చు. మరి జీరా పానీ మనకి ఎలా ఉపయోగపడుతుంది చూద్దాం. జీలకర్ర మన శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడానికి తోడ్పడతాయని ఆహార వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. జీరాలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ సితో పాటు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటంతో వైరల్ ఇన్ఫెక్షన్ పై పోరాటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది జీరా. దీనితో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. రోజు రాత్రి వేళల్లో జీరాను గ్లాస్ నీటిలో నానపెట్టి మరుసటి ఉదయం తాగితే చాలు, వెయిట్ లాస్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గుతాయన్నది వైద్యుల సలహా. మరి రెండు పానీయాలు తాగాలా అన్నది మీ సందేహం, అవునా? జీరా వాటర్, ధనియా వాటర్ రెండు కూడా మన శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను బయటికి పంపడానికి తోడ్పడతాయి. అయితే మన మెటబాలిజం మెరుగ్గా పనిచేయడానికి, ఆహారం సులువుగా జీర్ణం అవ్వడానికి జీరా వాటర్ పనిచేస్తుంది. ఇక ధనియా వాటర్ ఒబెసిటీని తగ్గించడానికి, మాంసాహారం భుజించే వారికి చక్కటి పానీయం అంటున్నారు ఆహార వైద్య నిపుణులు. కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. ఏ పెళ్లికో ఫంక్షన్ కో వెళ్లి బాగా తిన్నామనుకో, నెక్స్ట్ డే మార్నింగ్ ధనియా వాటర్ తీసుకోండి. తిన్న ఆహారం ఫాస్ట్ గా డైజెషన్ కావాలనుకుంటే జీరా వాటర్ తీసుకోండి. అసిడిటీ ఉన్న వారికి జీరా బాగా ఉపయోగపడుతుంది. సో మీ డైట్ లో ఈ పానీయాలను యాడ్ చేసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే పదిలంగా ఉంచుకోండి.